सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला विकाराबाद के तांडूर शहर के जिलाई सरकारी अस्पताल के साइन बोर्ड पर कोड़ंगल सरकारी अस्पताल का बोर्ड आवेज़ा किया गया। इस अजीब व गरीब वाक़े से आवाम में तजस्सुस पाया गया और यह वाक़या एक मौजूए बहस बन गया। यह वाक़या पीर की शाम को पेश आया। तांडूर के सरकारी जिला अस्पताल के साइन बोर्ड पर कोड़ंगल का नाम देखकर बड़े पैमाने पर आवाम और अपोजिशन जमातों का जमा होना शुरू हो गया। इस वाक़े को लेकर तनक़ीदों का बाज़ार गर्म हुआ। अपोजिशन जमातों की जानिब से इल्ज़ाम लगाया गया है कि यह कांग्रेस हुकूमत की नाकामी का सबूत है और यह बात किसी की समझ में नहीं आ रही है कि इस तरह का बोर्ड आवेज़ा क्यों किया गया। ज़िलाई सरकारी अस्पताल तांडूर के बोर्ड पर कोड़ंगल जनरल अस्पताल बोर्ड की तस्वीर जल्द ही सोशल मीडिया पर वायरल हो गई। डिस्ट्रिक्ट अस्पताल के सुप्रिटेंडेंट डॉक्टर शेट्टी रविशंकर से वजाहत मांगी गई तो उन्होंने कहा कि इस गलती से हमारा कोई ताल्लुक़ नहीं है। मुताल्लिक़ा कॉन्ट्रैक्टर की लापरवाही की वजह से इस तरह का वाक़या पेश आया। उन्होंने जवाब दिया कि जो बोर्ड रियासती वज़ीर आला ए रेवंत रेड्डी के अपने हल्के इंतखाब कोड़ंगल में लगाया जाना था वह गलती से यहाँ आवेज़ा किया गया। दूसरी जानिब ज़िला अस्पताल में नस्ब बोर्ड को कुछ देर बाद हटा दिया गया। इस मौके पर ज़िला सरकारी अस्पताल पर आवाम की काफ़ी तादाद जमा हो गई। तांडूर पట్టణ ప్రజలకు గాని తాండూరు నియోజకవర్గానికి గాని అవమానపరిచిన సీఎం గారు ఇక్కడ బోర్డు పెడుతుంటే నేను అప్పుడే కూరగాయలకు వచ్చిన ఆ వెంటనే నేను చూసిందాడే వాళ్ళు బోర్డు పెట్టేటోళ్ళని వెంటనే ఎంబడిపడ్డా నేను కాబట్టి వాళ్ళకు పిలిస్తే కూడా పరిగెత్తుకుంటా దెగ్గపోయినరు। ఈ తాండూరుని పూర్తిగా అవమానపరుస్తున్నారు సీఎం గారు। మీరు తాండూరు కాదు తాండూరు అసెంబ్లీని కూడా మీరు కోడంగల్ని కలుపుకొని ఆ కోడంగల్ పేరు పెట్టుకోవాలంటే అంత పేరు పెట్టుకోవాలంటే మా తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది। మా తాండూరుని సమైక్య రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడే అవార్డు పొందిన మా హాస్పిటల్ని అవమానపరచడం చాలా దురదృష్టకరం। ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే కోరుతున్నాము, మా తాండూరు నియోజక ప్రజలకు అవమానపరిచినట్ల చేయకండి। దయచేసి మీ సీఎం కానీ మీరు కానీ మీ అధికారులు కానీ మీరు చెప్పి ఇలాంటి బోర్డులు పెడితే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఉంది। ఈరోజు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే తాండూరులో ఉందో గత 30 సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రి నడుస్తూ ఉంది। మరి ఈ ఆసుపత్రికి ఎన్నో అవార్డులు రావడం జరిగింది। మరి అలాంటి ఆసుపత్రిని ఈరోజు పేరు మార్చాలని చెప్పేసి ఒక దురాలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని పేరు మార్చి ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా ఈరోజు నేమ్ ప్లేట్ రాయించడం జరిగింది। మరి ఈ విషయాన్ని మేము సూపరింటెండెంట్ గారిని కూడా అడగడం జరిగింది। మరి వారైతే మాకైతే ఎలాంటి సమాచారం లేదు, మరి కాంట్రాక్టర్ ఎవరు వచ్చి ఆ బోర్డు పెట్టడం జరిగిందని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది। మరి మేము దాన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం। ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆసుపత్రి పేరు మార్చినట్టు కాదు, మరి మీరు వీలైతే తాండూరుని మీరు కోడంగల్లోకి మర్జ్ చేసుకోండి। మరి తాండూరు ఎమ్మెల్యే ఎందుకు, తాండూరు ప్రజలు ఎందుకు అంటే తాండూరు ప్రజలు అంత చులకనగా అనిపిస్తున్నారు మీకు అందరికీ। మీకు ఏదైతే కొడంగల్లో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిండ్రో దానికి సంబంధించినంత వరకు మీరు ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూపించాలనుకుంటే మీ కోడంగల్లో చూపించుకోవాలి। కానీ ఆ మెడికల్ కాలేజ్ తాండూరుకి రావాల్సిన మెడికల్ కాలేజ్ని మీరు ఈరోజు తాండూరు ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు కొడంగల్కి తీసుకుపోవడం జరిగింది। మరి అట్లాంటిది మేము అయినా కూడా స్థానంతో ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా ఉన్నారు। అయినా మీరు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా మీరు పేరు మారుస్తామంటే తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు। కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము। మరోసారి ఇలాంటి చర్యలు ఏమైనా చేపడితే తాండూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎమ్మెల్యేని, ఈ ముఖ్యమంత్రిని అందరినీ కూడా మేము ఏ విధంగా మీకు గుణపాఠం చెప్పాలో తాండూరు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని తెలియజేస్తాం। ఈరోజు తాండూరులో ఎన్నడీ లేని విధంగా ఈరోజు చాలా దురదృష్టకరంగా చెప్పగలుగుతా నేను। తాండూరు హిస్టరీలో ఇంతవరకు కనీసం ఒక షాప్ బోర్డు పైన కూడా అలాంటి నేమ్ లేదు, కానీ ఇక్కడ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మొత్తం డిస్ట్రిక్ట్కి సంబంధించిన హాస్పిటల్ పేరే మార్చేసింది। అంత నీచమైన చర్య ఈరోజు తాండూరులో జరిగింది।
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి కింద తాండూరు అని పేరు రాకుండా కొడంగల్ అని పేరు రాసిండ్రు. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి చర్య మరోసారి జరిగితే ఈరోజు మనం ఆ బోర్డుని నేను నా సొంతంగా చింపాను. ఎందుకంటే సూపరింటెండెంట్ గారికి అడిగితే ఆయన ఏమన్నారు, మాకు సంబంధం లేదన్నారు. మళ్ళీ ఇక్కడ పెట్టిందెవరు, ఆ తాండూరు కొడంగల్ అని పెట్టిందెవరు, వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వంతో, తాండూరు ఎమ్మెల్యే గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో కోరుతున్నా. కాబట్టి ఇంకోసారి ఇట్లా జరిగితే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని అందరి ముందర నేను చెప్తున్నా.